ఏం నచ్చలే చెప్పు, నేను దాన్ని ఆన్సర్ ఇస్తావా? నీకేం నచ్చలే, నీకేం నచ్చలే చెప్పు, నీకేం నచ్చలే చెప్పు బాయ్. నువ్వు పాయింట్ ఏం కదా ఎవరు నీకు ఎప్పుడైనా సినిమా చూసిన మొక్కమా నీది? నీ సినిమా చూసిన మొక్కమా? ఎప్పుడైనా ఏ సినిమా చూసినావు చెప్పు. నువ్వు ఏం కదా నచ్చలే నీకు? నువ్వు సినిమా చూసినావు? నువ్వు సినిమా చూసినావు? సినిమా ఏదైనా సినిమా సినిమా ఆగమ్మా మేడం, మన చెప్తానా నీకు? సినిమా ఎప్పుడైనా సినిమా చూసిన మొక్కమా నీది? నీ సినిమా చూసిన మొక్కమా మేడం? లంగునోను ఇక సినిమా వాటు సినిమా రితిక్ రోషన్ గారి ఎంట్రీ ఎట్లుంటుంది భయ్యా? ఇట్లా నీకు చెప్తా, ఏం టెన్షన్ పడక రావే అనా, బాధపడకు. నేను చెప్తా అయితే నువ్వు వెళ్ళిపోనా, నువ్వు వెళ్ళిపో. ఏ లంగున్నాడు అందరు లంగా రివ్యూలు వినకుండా బాయ్, నేను చెప్తున్నా బరాబర్ చెప్తున్నా 100%. అన్నా ఏమన్నా ఒపీనియన్ అన్న, ఎన్టీఆర్ కోసమే 5 పాయింట్ ఇవ్వాలి. ఈ గాడిద 1.5 ఇస్తా అంటే చిల్లరగా ఏమన్నా నేను? ఈ గాడిద కొడుకు ఏమన్నా చెప్పు. వాడి సినిమా ఏమన్నా చూసినాడు? ఏమన్నా సినిమా చూసిన ఒకమా అటు పట్టదరా సాలే గాంధీ. నేను చెప్తా చూడు భయ్యా, ఫస్ట్ రితిక్ రోషన్ గారు వస్తారు, ఎక్సలెంట్ ఉంటుంది ఎంట్రీ సీనే. దాని తర్వాత మన ఎన్టీఆర్ అన్న వస్తాడు, పొట్టాడు అంటాడు. పొట్టాడు అనడానికే వాడు ఫ్యాన్ అయి ఉండాలి, అభిమానం అయి ఉండాలి. ఈ సినిమాలు ఉంటాయి, ఇట్లాంటి బటనా కొడుకులు చూడొద్దు. నేను చెప్తున్నా చూడు, ఆయన ఎంట్రీ సీనే 500 కోట్లు ఇవ్వచ్చు. ఎంట్రీ సీన్ 3 సినిమాలు కలిపి కొడితే ఎన్టీఆర్ అన్న గారి ఎంట్రీ సీన్ ఉంటుంది. ఆ గాడిది గారి సినిమా చూడలే, ఏం చూడలే, ఆడు ఫేక్ రివ్యూస్. వానికి ఏం చెప్పాలి నేను? చెప్పాక అక్క ఈ స్టోరీ ఇండియాకి సంబంధించింది ఉంటుంది, ఎక్సలెంట్ అక్క. డాన్స్ మాత్రం చింపి మైండ్ బ్లోయింగ్. పాట మాత్రం డిసప్పాయింట్ చేసింది. పాట ఆ హిందీ పాట ఆలియా ఉంటది, ఆ డైరెక్ట్ హిందీ తెలుగులో డబ్ చేసినట్టు ఉంది. అది నాకు నచ్చలే. మిగతా అంటే టోటల్ స్కీమ్ ప్లే ఇట్లా తీసిన అమ్మ, అది ఇట్లా ఉరుకుతుడు అక్క, ఇట్లా ఉరుకుతున్నాడు అమ్మ. ఎక్సలెంట్, సూపర్. ఎన్టీఆర్ అన్న బాలకృష్ణ మించి బాలకృష్ణ పనికాడు. బాలకృష్ణ ఫైట్లు మొదలు పెడితే బాలకృష్ణ మించి ఉంది ఫైట్. మనం రితిక్ రోషన్ గారు ధూమ్ 1 ధూమ్ 2 అది ఏదో సినిమా రొటీన్ యాక్టింగ్. ఎన్టీఆర్ అన్న సినిమాకి యాక్టింగ్ చేంజ్ అవుతుంది. ఎన్టీఆర్ అన్న సినిమాకి యాక్టింగ్. సాంగ్స్ నచ్చలే, మిగతాది జబర్దస్త్.